నాయకులకు, జనసేన కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నటువంటి పాతపట్నం ప్రజల బాంధవుడు సోదరులు కలమట రమణ గారు, అలాగే రేపు ఈ పాతపట్నం నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఖచ్చితంగా విజయం సాధిస్తామని దమ్ముతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి కలమట గారి ఆశీస్సులతో, పాతపట్నం ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి వ్యక్తి సోదరులు గోవిందరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాతపట్నం నియోజకవర్గ కార్యకర్తలు చూస్తుంటే రెట్టింపు ఉత్సాహం కనబడుతుంది, రెట్టింపు కసి కనబడుతుంది. అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను, పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలవడం నా కోసమో, అన్న కోసమో, లేకపోతే గోవిందరావు గారి కోసమో కాదు, పాతపట్నం ప్రజల కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి. 5 సంవత్సరాలు జగన్ పార్టీని గెలిపించారు, ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకే అవకాశం ఇచ్చారు, అయినా సరే ఏ సమస్య పరిష్కరించలేదు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ఆవేదనతో ఉన్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. మహిళలు గాని, రైతులు గాని, నిర్వాసితులు గాని, ఉద్యోగస్తులు గాని ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయారు తప్ప ఏ ఒక్కరు కూడా సుఖంగా బతికే పరిస్థితి లేదు. మళ్ళీ పాతపట్నం ప్రజలు బాగుండాలంటే చంద్రన్నను మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలనంటే ఇక్కడ గోవిందరావుని అత్యధికమైనటువంటి మెజారిటీతో మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. అలాగే సోదరుడిగా, మీ తమ్ముడుగా మళ్ళీ నాకు కూడా ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించమని కూడా ఈ ఎల్లనపేట ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను. ఎల్లనపేట ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు జగన్ చాలా హామీలు ఇచ్చాడు, ఒక్కటైనా నెరవేర్చాడా? ఆ రోజు మన ప్రభుత్వంలోనే ఆ రోజు రమణ గారు ఎమ్మెల్యే గారికి ఉంటే ఎన్నో కార్యక్రమాలు మన ఆధ్వర్యంలో చేశాం. ఏ గ్రామమైనా వెళ్ళండి, ఏ వీధికైనా వెళ్ళండి, కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేశాం. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే ఈ రోజు కొత్తగా ఎక్కడ తట్టెడు మన్నేయడం గాని, ఒక్క ఇటుకేయడం గాని ఎక్కడ కూడా లేదు.